ముస్లింలలోకి పోయినటువంటి వారికి ఇచ్చారు, సిక్కులోనికి వెళ్ళిన వారికి ఇచ్చారు, వాళ్ళ రిజర్వేషన్స్ వాళ్ళు పొందుతున్నారు. మరి అలాంటప్పుడు ఎస్సీలుగా ఉన్నటువంటి క్రైస్తవ్యంలోనికి పోతే మాత్రమే ఎందుకు మారుస్తున్నారు మీరు? కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇది మేమే కాదు, అన్ని కులాల వారు కూడా ఇప్పుడు చైతన్యవంతులు అవుతున్నారు, చదువుకున్నారు, వివేకవంతులయ్యారు. వారి మీద జరుగుతున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులందరూ కూడా ఏకమవుతున్నారు. ఇది కేవలం ఒక క్రైస్తవ దళితులది మాత్రమే కాదు, హిందూ మతంలో ఉన్నటువంటి వివిధ శూద్ర జాతి అంతా కూడా ఏకమవ్వాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఏదో ఒక రీతిన అందరి మీద వివక్ష మొదలయ్యింది, తిరిగి వెనక్కి తీసుకెళ్లిపోతున్నారు. కాబట్టి శూద్ర జాతి 85% భారతీయులకి నేను పిలుపునిస్తున్నాను, మీరందరూ కూడా కలిసి రావాలి. మనం సుప్రీంకోర్టు మీద ఖచ్చితంగా పోరాడాలి. సమన్యాయం తీర్పులు ఇచ్చేటట్లు, ఏకపక్షంగా ఉండకుండేటట్లు ప్రభుత్వాలు కూడా ఇటు విషయంలో చర్య తీసుకునేటట్లు రావాల్సిందిగా పిలుపునిస్తూ క్రైస్తవ హక్కుల రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా అందరికి ఆహ్వానం తెలియజేస్తున్నాను. వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం సంపూర్ణంగా వర్ధిల్లాలి.